నల్గొండ జిల్లా చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామంలో సర్వే నెంబర్ 34లో 18 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన భూ బకాసులను తక్షణమే శిక్షించాలని శివనేనిగూడెం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత దేవనక దేవిందర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ గ్రామానికి సంబంధం లేని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కబ్జాకోరులు ప్రభుత్వ గుట్టులను అక్రమంగా ఆక్రమించుకొని మట్టిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ కృష్ణయ్య ఆర్ఐలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇటాచి మిషన్లతో గుట్టలను ధ్వంసం చేస్తూ మట్టిని విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తద్వారా కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టల వెనుక వ్యవసాయం చేసుకుంటున్న రైతులను వారి పొలాల్లోకి పోనివ్వడం లేదని వాపోయారు. చేతికొచ్చిన పంట పొలాలు ఎండిపోయి రైతులు ఏమి చెయ్యాలో తోచక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ విషయంపై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి, రెవెన్యూ సిబ్బందికి, జిల్లా కలెక్టర్ ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కోట్లాది రూపాయల విలువైన భూమిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ ఒక ఆర్ఐ, ఒక ఎంఆర్ఓ, ఒక సర్వేయర్ ముగ్గురు వాళ్ళతో కుమ్మక్కై లేకుంటే వాళ్ళతో ఆయనతోనే చేపిస్తున్నా అని కూడా అర్థమైతలేదు. ఇట్లా కూడా చెప్పాను, నేను ఏదో పార్టీకి వెళ్ళి వచ్చి ఉంటాను, నేను ఎవరి దగ్గర ఆ ఊరు గురించి నేను మాట్లాడుతున్న సార్ అన్నా కూడా వాళ్ళని పిలిపించి ఇంట్లో కొంచెం సాఫ్ చేసుకుని నా ముందు చెప్తున్నా ఎంఆర్ఓ వాళ్ళను మొత్తం తప్పుదోవ పట్టించే ఏర్పాటు చేస్తున్నారు ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు. సార్ రైతులు గవర్నమెంట్ భూములు పెట్టి అగో మీకు చూపిస్తున్నానండి. గుట్లో చూడండి ఎట్టదు మీరు వాళ్ళు. దీనికి ఏమాత్రం కూడా ఎంఆర్ఓ, ఆర్ఐ మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు. మన నేను దరఖాస్తు పెడితే సర్వేర్ వచ్చిండు, సర్వేర్ చేయించిండు, నాకు నోటీసు పంపించిండు. ఏమో నోటీసు పంపించిండు, మీరు పెట్టిన ఎంఆర్ఓ కూడా పెట్టారు కదా దరఖాస్తు, ఆ దరఖాస్తు పెట్టినందుకు అక్కడ గుట్టలు ఎంత దువ్వీరు, ఆ మట్టి ఎంత దువ్వీరు, దాన్ని మేము చూడడానికి వస్తున్నాము, మీరు కూడా ఆ రోజు రమ్మని చెప్పారు. మా ఊర్లో 34 సర్వే నెంబర్ గవర్నమెంట్ గుట్టలు ఉన్నాయి. గుట్టలు మా ఊరి కొంతమంది వ్యక్తులు ఆ గుట్టలను సాఫ్ చేస్తున్నారు. రోడ్డుకున్న గుట్టలు, మహాలింగ స్వామి దేవస్థానం గుట్టలు ఇప్పుడు కూడా గవర్నమెంట్ బుక్కులల్లా దేవస్థానం గుట్టలనే ఉన్నది, గవర్నమెంట్ భూమి అని కూడా ఉన్నది ఇప్పుడు కూడా. గుట్టలు సాపు రోడ్డుకి, మెయిన్ రోడ్డుకి ఉంటుంది మంచి భూమి, విలువైన భూమి అది. 1 ఎకరం ₹1 కోటి లెక్క కూడా ఉంటుంది. అక్కడ వేరే వ్యక్తులు మిషన్ పెట్టి 200 మిషన్ కుకింగ్ మిషన్ పెట్టి ఒక 3 ఎకరాల గుట్ట వరకు మొత్తం తీసిరు. దాన్ని నేను ఎమ్మడే ఎంఆర్ఓ గారికి, నాకు తెలియగానే పోయి ఎంఆర్ఓ గారికి నేను చెప్పాను. నా విషయం పట్టించుకోలే ఆయన. పట్టించుకోకపోతే నేను సెకండ్ రోజు పోయి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కాంప్లైంట్ ఇచ్చుకుంటూ ఈయన కూడా ఒక దరఖాస్తు ఇవ్వకపోతే నా దరఖాస్తు ఎంఆర్ఓ గారు తీసుకోకుండా లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దరఖాస్తు తీసుకోకపోతే తీసుకుంటలేవని నేను వచ్చి రిజిస్టర్ పోజ్ చేశాను. రిజిస్టర్ పోజ్ చేసిన ఒక 15 రోజులు ఆగి మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర పోయాను. పోనే అంతలో వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. ఆ తీసుకోవాలి కూడా 2 పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు, వాళ్ళకి సంబంధించిన పిల్లలు. వాళ్ళతోనే ఏమంటాడు, రైతులకంట 4 గుంటల భూమి ఇచ్చి ఆ ఉన్న గుట్ట ఉంది కదా సాఫ్ చేసుకోపోరు, నేను ఎంఆర్ఓ చెప్తున్నా కదా చేసుకోపోరే అంటున్నాడు. ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు, గుట్టలు తీసుకోమని చెప్పడం ఏంది మీరు? గుట్టలకు వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. గుట్టలు తీసుకోవడం బాట రైతులకు ఆటోమేటిక్ వస్తుంది. పట్ట భూములకి వెళ్ళి ఇస్తారు ఇవాళ రేపు. గవర్నమెంట్ భూములకు పోయి చెప్పడం ఏంది, వాటి ఏమని చెప్తున్నారు అని నేను అడిగాను. సార్ నీతో మాట్లాడే అవసరం నాకు లేదు, మీ ఇష్టమైన పని మీరు చేసుకోవచ్చు అన్నాడు. అనగానే నేనేం చేసిన 26 తారీఖు నాడు మళ్ళీ ఒక కంప్లైంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, రెవెన్యూ సెక్రటరీ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మళ్ళా నేను రిజిస్టర్ పోయి చేసి పోయి ఆర్డీఓ గారికి కలిసాను. నేను సార్ ఇట్లా ఉంది పరిస్థితి ఏంది సార్ అని అడిగాను. ఆర్డీఓ గారు గుట్టలు ఎట్లా సాఫ్ చేస్తారు, గుట్టలు చేయడానికి అవకాశం లేవు, ఇంత పెద్ద గుట్టలు సాఫ్ చేశారు, ఇదేది కరెక్ట్ అని ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చావా, ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అని గట్టిగా బదలాయించాడు. ఏదైనా ఎమ్మడే ఊరికి వచ్చిండు, చూసి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు.
మళ్ళీ తర్వాత మా రైతులు పోయి మా సార్ ఎట్లా మా గురించి ఏం చేస్తారు సార్ అంటే అవతల సైడ్ ఇంకా పోరు ఆ రైతు పట్టభూలోకి వెళ్ళిపోరు వెనక్కి పోకులు అంటారు అని గిట్ట పనుకుంటే మళ్ళీ ఆడియో కాడికి పోయాను నేను ఆడియో సార్ రైతులకైనా పాటిపోయాను సార్ ఫస్ట్ ఈ గుట్టల తర్వాత వచ్చిన మీ ఇష్టం మీరు ఏం చర్య తీసుకుంటారో మేము ఏం చెప్పలేము నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను అనడం కూడా కరెక్ట్ కాదని నేను చెప్పాను అంటే ఆయన ఏమంటాడు సారు ఎమ్మడే ఫోన్ చేసిండు ఆయన ఫోన్ చేసి ఏది ఈ పద్ధతి అనగానే ఎంఆర్ఓ ఫోన్ ఆర్ఐ ఫోన్ చేసిండు ఆర్ఐ ఫోన్ చేసి ఏమైనా ఈ పద్ధతి నోటీసులు ఇచ్చారా మీరు ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు మీరు అని గట్టిగా గదరాయించినాక ఆయన సార్ మేము పోయి రేపు పొద్దున పాటిస్తాం సార్ కంప తీసేస్తాం వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తామన్నాడు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు ఇప్పుడు కూడా రైతులు పోకుండా కంపట విషయం దీని మీద నేను ఎంత పోరాడినా పోలీసులు ఐజీ కాంచి మొదలు పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా నేను మిస్ చేసిన ఇప్పుడు నాతోని కాక ఇది ప్రభుత్వం దృష్టి పోవాలని నేను మీ దగ్గరికి ప్రెస్ మీడియా ముందుకు నేను వచ్చిన ఇది విషయం.